సమాజంలో ధనవంతులు దాతృత్వంతో పేదలను ఆదుకోవాలని, సాటివారికి సహాయపడే మానవీయత వెలసిల్లిన నాడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ అన్నారు. డి. శ్రీనివాస్, వనజ దంపతుల కుమార్తె వైష్ణవి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివం శరణాలయానికి బియ్యం బస్తాలు, నూనె, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులు అందజేశారు. ఒంగోలు కబాడిపాలెంకు చెందిన కనుమోలు శారద వైద్య ఖర్చులకు 10,000 రూపాయలు అందజేశారు. వీరితో పాటు ఏజే సొల్యూషన్ ప్రతినిధి ప్రియా 5,000 మొత్తం అందజేశారు. వంట కాలనీకి చెందిన అంజమ్మ కుమార్తె మందులకు కూడా మరో 3,000 శ్రీనివాస్, వనజ దంపతులు అందజేశారు. శివం శరణాలయం వద్ద వృద్ధులకు, పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఫౌండేషన్ ప్రతినిధులు కోసూరి శ్రీదేవి, మండవ సుబ్బారావు, కొమ్మినేని మస్తాన్ చౌదరి, చిక్కాల కిరణ్ కుమార్, వడ్డెంపుడు సుజాత, చల్లా నాగేశ్వరమ్మ, కొల్లా మధు, అడ్వకేట్ సురేష్ మరియు వైష్ణవి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి శివం ఫౌండేషన్ సంచార వాహనం ద్వారా ఒంగోలులోని అనాథలకు, యాచకులకు సుమారు 300 మందికి పౌష్టికాహారంతో కూడిన భోజనం పంపిణీ చేశారు.
మిత్రుడు దొంతా శ్రీనివాస్ వాళ్ళ పాప వైష్ణవి జన్మదిన సందర్భంగా శివం ఫౌండేషన్లో అన్నదానం మరియు నిత్యావసర సరుకులు అలాగే 10,000 ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఏజే సొల్యూషన్స్ వారితో కూడా కలిపి వీళ్ళకు నా అభినందనలు తెలుపుతూ, అలాగే పాపకి మరెన్నో పుట్టినరోజు జరుపుకుని బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఇంకా ఇలాగే మంచి సహాయాలు చేయాలని శ్రీనివాస్కి సూచిస్తూ, అలాగే రేపటి నుంచి ఎవరైనా డబ్బులు కావాలంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు శ్రీనివాస్ని కలిస్తే. వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఓకే, థ్యాంక్ యూ. మిత్రుడు శ్రీనివాస్ కుమార్తె వైష్ణవి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో పేదలందరికీ మాంసాహార భోజనం వడ్డించడం జరిగింది. దాంతోపాటు శ్రీనివాసు దాతృత్వంతో ఈ శరణాలయానికి బియ్యం, నిత్యావసర వస్తువులు ఒక 4 రోజులు సరిపోయే మూలంగా ఆయన అందించి మానవత్వం చాటారు. ఈ ఒక వృద్ధ మహిళకు కాలు ఆపరేషన్కి 10,000 రూపాయలు శ్రీనివాసు, ఏజే సొల్యూషన్ ప్రియా మేడం గారు 5,000 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు వైద్య ఖర్చులకి ఆ మహిళలకి అందజేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో ఈ విధమైన శివం ఫౌండేషన్ లాంటి సంస్థల్లో పేదల సమక్షంలో పుట్టినరోజు జరుపుకొని వారికి అండగా నిలవడం అనేది మానవత్వంతో కూడిన పని. భవిష్యత్తులో శ్రీనివాసు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. శివం ఫౌండేషన్ ఆవరణలో దొంత శ్రీనివాస్ గారి కుమార్తె దొంత వైష్ణవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు, అలాగే ఒక ఆమె ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం శ్రీనివాస్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, అలాగే ప్రియా గారు కూడా ఆర్థిక సహాయం చేయటం అనేది జరిగింది. వైష్ణవి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ తనకి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.